Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about Motilal Nehru National Institute of Technology, Allahabad cutoff ranks. JEE means cutoff ranks in JOSA counseling for the year 2022. So MNNIT Allahabad యొక్క 2022 JOSA counseling లో JEE means cutoff ranks discuss చేద్దామండి for all categories OC, EWS, SC, ST, OBC and girls quota. సో ఇది చాలా మంచి ఎన్ఐటి అండి. సో ఒకప్పుడు థర్డ్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నటువంటి ఎన్ఐటి సో ఇప్పుడు కొంచెం ఫిఫ్త్ సిక్స్త్ ప్లేస్లోకి వెళ్ళింది. సో ప్లేస్మెంట్స్ పరంగా అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ ఎన్ఐటి గురించి ఇన్ డీటెయిల్ మనం మరో వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే జేఈ మెయిన్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే మనము డిస్కస్ చేద్దామండి. సో మెయిన్ పాయింట్స్ వరకు కనుక చూసామనంటే ఇది ఎస్టాబ్లిష్ చేసింది 1961లో అండి. సో నిర్ఫ్ ర్యాంక్ వచ్చేసి 47. సో హైయెస్ట్ ప్యాకేజ్ 1.18 crore. ఇది వచ్చేసి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్కి వచ్చిందండి. అదేవిధంగా యావరేజ్ ప్యాకేజ్. సో యావరేజ్ ప్యాకేజ్ అంటే నేను ఓన్లీ కంప్యూటర్ సైన్స్ చెప్పట్లేదు, ఆల్ బ్రాంచెస్. సో ఆల్ బ్రాంచెస్ కలిపి యావరేజ్ ప్యాకేజ్ 17.19 lakhs అంటే అది చిన్న విషయం అయితే కాదండి. సో ఇది బ్రహ్మాండమైనటువంటి ఎన్ఐటి. సో మీకుంటే మిగతా అవకాశాలను బట్టి దీన్ని చూస్ చేసుకోవచ్చు. సో నిర్ఫ్ ర్యాంక్ని బట్టి మీరు బ్లైండ్గా అయితే ఫాలో కావకండి, ఎందుకంటే నిర్ఫ్ ర్యాంక్ రకరకాల పారామీటర్స్ని బట్టి ఇస్తారండి. సో అందుకని మీరు జస్ట్ నిర్ఫ్ ర్యాంక్ దీనికి తగ్గ నిర్ఫ్ ర్యాంక్ అని నేను అనుకోను, ఇంకా బెటర్ ర్యాంక్ ఉండాలి దీనికి. మళ్ళీ 2021లో అయితే దీని యొక్క నిర్ఫ్ ర్యాంక్ 41 అండి. 2022లో అయితే కొంచెం తగ్గింది 47కి. బట్ ఇది మాత్రం చాలా మంచి ఎన్ఐటి అండి. ఆల్రెడీ ఒక మెంబర్షిప్ అనేది స్టార్ట్ చేశానండి. సో మీకు 119 రూపీస్ కానీ కట్టారనంటే సో యూ విల్ గెట్ ఆల్ ద నోటిఫికేషన్స్ కానివ్వండి, స్పెషల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మెంబర్స్కి మాత్రమే కొన్ని వీడియోస్ ఉంటాయండి. ఆ మెంబర్ ఓన్లీ వీడియోస్ కానివ్వండి అవన్నీ కూడా రిలీజ్ చేస్తుంటాను. కొన్ని స్పెషల్ పోస్ట్స్ కానివ్వండి ఇమీడియట్గా మిమ్మల్ని అప్డేట్ చేయడం కోసం. సో ఎవరికైనా కానీ వీలైతే ఆ మెంబర్షిప్ తీసుకోండి. సో ఇప్పుడు వివరాల్లోకి కానీ వెళ్ళామనంటే మనము సో జేఈ మెయిన్స్ 2022 కట్ ఆఫ్ ర్యాంక్స్ బయోటెక్నాలజీ 33,152 అండి. సో గర్ల్స్ కోటా వచ్చేసి 37,193. సో ఈడబ్ల్యూఎస్ అయితే 5,363. గర్ల్స్ కోటా అయితే 9,053 అండి. సో ఇక్కడ ఈ ఫస్ట్ ఓసీ కేటగిరీ అనేది జనరల్ కేటగిరీ అండి. అంటే జనరల్ కేటగిరీ అంటే ఇది కామన్ ర్యాంక్ లిస్ట్లో వచ్చేటువంటి ర్యాంకు. సో మిగతావన్నీ కూడా ఈడబ్ల్యూఎస్ నుంచి ఓబీసీ వరకు ఇక్కడ ఇచ్చిన ర్యాంక్స్ అన్ని కూడా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అండి. సో రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అంటే మీకు కన్నా రిజర్వేషన్ ఉన్నదంటే మీకు 2 ర్యాంక్స్ వస్తాయండి. ఒకటి కామన్ ర్యాంక్ లిస్ట్లో ఉన్నటువంటి ర్యాంక్ వస్తుంది, నెక్స్ట్ ఈ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నటువంటి ర్యాంక్. సో నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి ఓసీ కేటగిరీ 28,349, గర్ల్స్ కోటా 39,384, ఈడబ్ల్యూఎస్ 4,466, గర్ల్స్ కోటా 6,025, ఎస్సీ కేటగిరీ 5,387, గర్ల్స్ కోటా 6,216, ఎస్టీ కేటగిరీ 1,081, గర్ల్స్ కోటా 2,201, ఓబీసీ 9,148, గర్ల్స్ కోటా 14,080. సో నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ ఓసీ కేటగిరీ 23,792, గర్ల్స్ కోటా 31,600. ఇవన్నీ కూడా అదర్ స్టేట్ ర్యాంక్స్ అండి. ఎందుకనంటే సో మన ఏపీ స్టూడెంట్స్ కానివ్వండి లేకపోతే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కానివ్వండి ఈ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ అలహాబాద్ ఎన్ఐటికి నాన్ లోకల్ అవుతారు, అంటే అదర్ స్టేట్ కింద వస్తారు. సో అందుకని నేను అదర్ స్టేట్ ర్యాంక్స్ మాత్రమే ఇక్కడ ఇస్తున్నానండి. సో జనరల్గా ప్రతి ఎన్ఐటీలో కూడా హోమ్ స్టేట్ కింద 50% ఆ స్టేట్ పిల్లలకి ఇస్తారండి. సో నెక్స్ట్ అదర్ స్టేట్ కింద వేరే స్టేట్లో ఉండే వాళ్ళందరికీ 50% ఇస్తారండి. సో మన ఏపీ కానివ్వండి తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ఎన్ఐటీస్కి నేను బోత్ హోమ్ స్టేట్ ర్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ స్టేట్ ర్యాంక్స్ చెప్పాను. బట్ మిగతా స్టేట్లో ఉన్న వాటికి మన పిల్లలందరూ కూడా అదర్ స్టేట్ కింద వస్తారు కాబట్టి అదర్ స్టేట్ ర్యాంక్స్ మాత్రం చూసుకుంటే మీకు సరిపోతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఓసీ కేటగిరీ 4,254, గర్ల్స్ కోటా 6,591. మీరు ఇక్కడ చూడొచ్చు 4,200కే అదర్ స్టేట్లో ఆగిపోయింది. దాన్ని బట్టే చెప్పొచ్చు ఇది ఎంత మంచి ఎన్ఐటీ అని. సో ఇది 5th ప్లేస్ కానివ్వండి 6th ప్లేస్ కానివ్వండి ఉండేటండి. కాకపోతే మీరు అడ్మిషన్ అప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదండి నిర్ఫ్ ర్యాంక్స్ ఆ ర్యాంక్స్ చూసి. సపోజ్ ఎన్ఐటి నాగ్పూర్ తీసుకున్నాను అనుకోండి. సో విశ్వేశ్వరయ్య ఎన్ఐటి నాగ్పూర్. సో దాని నిర్ఫ్ ర్యాంక్ ఎంత అంటే 32. సో నిర్ఫ్ ర్యాంక్ 32. సో అది 32 ఉంది కదా అనేసి మీరు ఎంఎన్ఎన్ఐటి అలహాబాద్ని వదిలేసి ఎంఎన్ఎన్ఐటికి ఎంత ఉంది మనకి 47 ఉంది. ఇది 47 ఉంది కదా అనేసి విఎన్ఐటి నాగ్పూర్కి ముందు తీసుకోకూడదండి. సో మోతీలాల్ నెహ్రూ ఎన్ఐటి
ఈవెన్ దో నిర్ఫ్ ర్యాంక్ 47 ఉన్నా కూడా ఇట్ ఈస్ ఎ బెటర్ ఎన్ఐటి వెన్ కంపేర్డ్ టు నాగ్పూర్ ఎన్ఐటి. 37 ఎస్సీ కేటగిరీ 2673, గర్ల్స్ కోటా 3971, ఎస్టీ కేటగిరీ 737, గర్ల్స్ కోటా 1496, ఓబీసీ 4400, గర్ల్స్ కోటా 8054. సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి. సో ఈసీఈ కూడా ఇక్కడ చాలా బాగుంటుందండి ఎంఎన్ఎన్ఐటి అలహాబాద్లో. సో మీకున్న మిగతా ఆప్షన్స్ని బట్టి యూ కెన్ టేక్ డెసిషన్. 24 ఎస్టీ కేటగిరీ 539, గర్ల్స్ కోటా 1197, ఓబీసీ 3030, గర్ల్స్ కోటా 5261. సో నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ అండి. ఓసీ కేటగిరీ 20,976, గర్ల్స్ కోటా 29,744, ఓబీసీ 7,211, గర్ల్స్ కోటా 12,581. సో నెక్స్ట్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండి. సో ఓసీ కేటగిరీ 31,416, గర్ల్స్ కోటా 44,602, ఓబీసీ 11,569, గర్ల్స్ కోటా 15,844. సో నేను చెప్పాను కదండి 45,000 వరకు కూడా సీట్ వచ్చిందని. సో గర్ల్స్కి ఓపెన్ కేటగిరీలో 44,602 వరకు వచ్చిందండి. సో 45,000 వరకు సీట్ వచ్చింది కానీ అనేసి మీరు ఏదో ఒక బ్రాంచ్ అయితే చేరొద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. నా సజెషన్ అయితే జనరల్గా ప్రొడక్షన్కి వెళ్లకుండా దాని బదులు మీరు మెకానికల్ ఇంజనీరే తీసుకోండి, వేరే ఎన్ఐటి అయినా కానీ. సో ప్రొడక్షన్ కన్నా మెకానికల్ ఇంజనీరింగ్ అనేది బెటర్ చాయిస్ అవుతుందనేది నా ఉద్దేశం, ఎవరికైనా ఆ ఫీల్డ్లో కానీ ఇంట్రెస్ట్ ఉంటే. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అండ్ అదేవిధంగా 119 రూపీస్తో ఆ మెంబర్షిప్ కూడా తీసుకోండి, విచ్ వుడ్ బీ వెరీ యూస్ఫుల్ టు యూ. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.